యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా అతనికి తోడై ఉండుననియు అతడు చేసినదంతే అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానులు చూచినప్పుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు మీద తన యజమానికి కటాక్షము కలిగెను. ఎందుకని? ఆ గొప్ప దేవాది దేవుడు యోసేపుకు తోడై ఉన్నందున ఆ యజమాని హృదయంలో కటాక్షము కలిగింది. పోతిఫరు భార్య యోసేపును పాపానికి పిలిచినప్పుడు కూడా యోసేపు విడిచిపెట్టి పారిపోయాడు. దేవాది దేవుడు చూస్తున్నాడనే భయముతోటి తన యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ పాపాన్ని విడిచి పారిపోయాడు. అందుకే దేవుని చెంత ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, హెచ్చింపబడ్డాడు కూడా. యోసేపు యవ్వనాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని జీవించాడు. అలనాడు దానియేలు కూడా యవ్వనస్తునిగా తన శరీరము అపవిత్రపరచుకొనను అని తనలో తాను తీర్మానించుకున్నాడు. నేడు నీ యవ్వన జీవితాన్ని, శరీరాన్ని నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులను లోకానికి అర్పించావా? ఆ పాపంలోని జీవిస్తున్న జీవితాన్ని నాశనం చేసుకుని అన్నీ ముగిసిన తర్వాత, ఎవ్వరికి నీ వలన ఎటువంటి ఉపయోగం లేని తర్వాత, అక్కడికి నీ కుటుంబ సభ్యులే నిన్ను కాదని తోసివేసిన తర్వాత, లోకం నిన్ను పాడు చేసి వదిలిపెట్టిన తర్వాత, నీ బలము, నీ వయస్సు, నీ సత్తువ అన్నీ ముగిసిన తర్వాత, దేవా ప్రభువా నేను ఏమైనా ఉపయోగపడతానా అని నీవు దేవుని ప్రాధేయపడడం కంటే, ఇప్పుడే నీ యవ్వన ప్రాయంలోనే నీలో బలం ఉన్నప్పుడే, నిన్ను లోకం నాశనం చేయక మునుపే, లోక మాలిన్యం నిన్ను అంటక ముందే నీ జీవితాన్ని ప్రభుకు అర్పించుకో, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొందు. ఈ సమయంలో లోకం నీకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. నిన్ను అపవిత్రపరచడానికే పొంచి ఉంటుంది. నీ జీవితాన్ని నిన్ను ఎప్పుడు నాశనం చేద్దామా, దేవునికి నిన్ను దూరపరుస్తామా అని సాతాను గర్జించు సింహం వలె పొంచి ఉన్నాడని జాగ్రత్తపడు. ఈ యవ్వన ప్రాయము పరిశుద్ధంగా దేవునికి అర్పించుకో. ఈ ప్రాయంలోనే నీవు దేవుని చెంత ఇంకెక్కువగా చేరడానికి సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీలో బలం ఉన్నప్పుడు నీ వలనైనా ఇంకెక్కువగా ప్రార్థించాలి, ఇంకా ఉపవాసంలో ఉండాలి, ఈ పాపాన్ని జయించాలి, ఇతరుల నాశనంలో పడిపోతున్న నీ తోటి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించాలి, వారి ఆత్మలను రక్షించాలని తాపత్రయముతో ప్రార్థించు. ఇతరులకు కొరకును నీవు ఆత్మను సంపాదించాలి, ఇతర ఆత్మలను సంపాదించాలనే ఉద్దేశంతో ప్రార్థించు. దేవునికై నిన్ను నీవు అర్పించుకో. నీ వలనైనా, నీ శక్తికి మించిన ఏదైనా దేవునికి చెయ్యి. దేవుని కొరకు చేస్తున్న ప్రతి విషయానికి నీకు ఒక గొప్ప బహుమానం ఉన్నది అని మరువకు. దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేసుకుని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవాన్ని ప్రార్థిస్తే ఎటువంటి జవాబు, సమాధానం కూడా రాదు. కనుక పరిశుద్ధంగా జీవించడానికి అర్పించుకో. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకో, ప్రార్థించు, వాక్యాన్ని చదువు, దేవుని స్తుతించు, ఆయన వాక్యాన్ని ధ్యానించు, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొందు. ఏ ఆత్మీయత అయితే ఇప్పుడు కనపరుస్తున్నావో అదే ఆత్మీయతను, లేదా అంతకంటే ఇంకా గొప్పగా, ఇంకెక్కువగా అద్భుతమైన ఆత్మీయతను నీ తుది శ్వాస వరకు కనపరిచే విధముగా నీవు ఉండాలి. తుది శ్వాస వరకు నమ్మకముగా, యథార్థంగా దేవుని సేవించే కృపను, భాగ్యాన్ని విడిచిపెట్టకుండా నీవు ఉండాలి. అటువంటి ధన్యత నీకు ఉండాలని దేవుని పేరిట కోరుచున్నాను. ముందువా? ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.